హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ముందుగా ఈ వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి యేసయ్య, గత వారమంతా మమ్మల్ని కాపాడి నిలబెట్టిన దేవా నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క వారంలో కూడా తండ్రి నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రత మాకు అనుగ్రహించండి. ఈ వారం కూడా మాతో మాట్లాడండి దేవా. ఎవరైతే నీ యొక్క బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తిని అనుగ్రహించండి. నీ సన్నిధిని మేమందరం అనుభవించాలి దేవా. ప్రభా, ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని తండ్రి కేవలం నీ నామాన్ని ఘనపరచుకోనండి. నువ్వే కార్యం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరొకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ ఆత్మీయ జీవితానికి పునాది అయిన ప్రార్థనను, వాక్యమును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ప్రసంగాంశాన్ని మరొకసారి చెప్తా అండి. నీ ఆత్మీయ జీవితానికి పునాది అయిన ప్రార్థనను, వాక్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అని దేవుడు నీతో నాతో ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఒక ఇంటికి కానీ, ఒక పెద్ద బిల్డింగ్ కానీ ఏదండి ముఖ్యమైనది? పునాది. పునాది మంచిగా, చాలా పటిష్టంగా ఉంటేనే ఆ యొక్క గృహము కానీ, ఆ యొక్క పెద్ద బిల్డింగ్ కానీ, అపార్ట్మెంట్ కానీ చాలా మంచిగా ఉంటుంది, ఎన్నో సంవత్సరాలుగా ఉంటుంది. ఆ పునాది చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. చాలామంది పునాది లేకపోవడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విధంగా అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. అలాగే మన ఆత్మీయ జీవితానికి పునాది ఏమిటో తెలుసా? ప్రార్థన, వాక్యం. ఆ ప్రార్థనలో, వాక్యంలో మనం ప్రతిరోజు నిలబడుతూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, వాక్యం చేస్తూ ఇంకా ఇంకా దేవుడిలో నిలబడాలని, దేవుడిలో ఇంకా మనం ఎదగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. మనము ఆ యొక్క ప్రార్థనని, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. మనం ఏమి నిర్లక్ష్యం చేయం తెలుసా? ఏమి నిర్లక్ష్యం చేయమంటే, మనం సంఘంలో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. సంఘంలో ప్రతి వారం దేవుని సన్నిధిలో కనబడతాం. ప్రతి వారం చర్చ్కి రెగ్యులర్గా వెళ్తాం. ఏ రోజు కూడా ఆగకుండా వెళ్ళిపోతాం. కానీ మిగతా రోజుల్లో వ్యక్తిగత ప్రార్థనని, వాక్య ధ్యానాన్ని మనం అనేక రోజుల నుంచి మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ నిర్లక్ష్యం చేయడం వల్లే మనము యొక్క సంతృప్తికరమైన జీవితాన్ని, ఒక ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నామని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు కదా అండి. మనం అన్నిటిలో మనం ఉంటాము, కానీ మనలో ఒక సంతోషం, ఆయనిచ్చే ఆనందం, ఆత్మలో సంతోషం లేకపోవడానికి, ఒక ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన యొక్క వ్యక్తిగత ప్రార్థనని, వాక్య ధ్యానాన్ని మనం నిర్లక్ష్యం చేసేస్తున్నాం. మనం ఎన్నో పనులు ఉంటాయి, కానీ ఆ ఎన్నో పనుల్లో ఉండడం వల్ల మనం ఈ రెండింటిని పక్కన పెట్టేస్తున్నాం. తర్వాత చేయొచ్చులే, తర్వాత చూడొచ్చులే అని అనుకుంటున్నాము. కానీ ఎన్ని పనులున్నా, ఎంత ఉన్నా కూడా, నువ్వు నేను ఎంత బిజీగా ఉన్నా మనము ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. నేను నా వ్యక్తిగత ప్రార్థనను, నా యొక్క వాక్య ధ్యానాన్ని నేను నిర్లక్ష్యం చేయకూడదు. అవి లేకపోతే నేను మిగతా పనులు చేయలేను అన్న ఆత్మీయ జ్ఞానం మనందరిలో ఉండాలండి. ఈ యొక్క వాక్య ప్రసంగాంశంలో అసలు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి, అంతేకాకుండా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి అనే 3 విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ ఆత్మీయ జీవితానికి పునాది అయిన
ప్రార్థనను, వాక్యమును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ ఆత్మీయ జీవితానికి పునాది అయిన వాక్యమును, ప్రార్థనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? మొట్టమొదటిగా మనం చూస్తే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? ప్రార్థన అంటే ఏంటండి? నువ్వు ఒక సృష్టికర్తతో, ఈ సమస్తాన్ని, ఈ సృష్టిని అంతటినీ చేసిన ఒక సృష్టికర్తతో నువ్వు నేను మాట్లాడడమే ప్రార్థన. ఆ ప్రార్థనలో ప్రతిరోజు లేచి, ప్రభువా ఈ రోజంతటిని నేను నీకు అప్పగిస్తున్నానయ్యా, ఈ రోజంతటిలో నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభా, నా ఆలోచనలో, నా మాటలలో, నా చూపులలో నీకు ఇష్టమైనట్లుగా నేను ఉండాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రతిరోజు ఆయన యొక్క సహాయాన్ని నువ్వు కోరుకొని ఆ రోజును మొదలు పెడతావో, నీకు తెలుసు చాలాసార్లు నీకు ఆ యొక్క అనుభవం ఉంది, నీకు తెలుసు చాలాసార్లు ఆ రోజు ఎంతో సంతోషంగా, సమాధానంగా గడిపిన రోజు నీకు చాలాసార్లు అనుభవం ఉంది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి నువ్వు ఆ ప్రార్థనను నిర్లక్ష్య పెడుతున్నావు. ఆ దేవుడిచ్చే ఆ యొక్క గైడెన్స్ను, దేవుడిచ్చే ఆ యొక్క మాటల, ఆ యొక్క ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆ యొక్క అనుభవంతో కూడిన మాటలను, ఆ యొక్క ఆలోచనలను నువ్వు నిర్లక్ష్యం పెట్టడం వల్ల నీలో తెలియని సమాధానం, తెలియని టెన్షన్, తెలియని ఏదో భయము నీలో కలుగుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన నిర్లక్ష్య పెట్టడం వల్ల. మనం ఈ లోకంలో అనేక మంది దగ్గర సలహాలు తీసుకుంటాం, అనుభవంతో కూడిన వారి దగ్గర మనం సలహాలు తీసుకుంటాం. ఈ విషయంలో నేను ఎలా చేయాలి, మనం నిర్ణయాలు తీసుకుంటాం. కానీ మనం దేవుడి మీద ఆధారపడితే మన దేవుడు ఎటువంటి గొప్ప దేవుడో తెలుసా? వయస్సుకు మించిన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి ముందుకు తీసుకెళ్తారు. అటువంటి గైడెన్స్ని, అటువంటి మార్గదర్శనం చూపించే ఆ ప్రార్థనని నువ్వు నేను పక్కన పెట్టేస్తున్నాం. అసలు ప్రార్థన లేని జీవితాలు ఎలా ఉంటాయో మనం ABCD ద్వారా మనం చూద్దామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం నీ ఆత్మీయ జీవితానికి పునాది అయిన ప్రార్థనను, వాక్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? మొట్టమొదటిగా ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? దానిలో చూసినట్లయితే ప్రార్థన చెయ్యకపోవడమే ఒక పాపం. అవును కదా అండి? నమ్ముతారా? మనము ప్రార్థన చెయ్యకపోవడమే. నేను సంఘంలో పనిచేస్తున్నానే, నేను సంఘంలో ఏదో ఒక పరిచర్యలో ఉన్నానే, నేను ఏ రోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండలేదే అని అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ప్రార్థన చేయట్లేదు, చూసావా? అది ఒక పాపము. ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి విసర్జించి ఇతర దేవతలను పూజించడం బట్టి, అంతేకాకుండా మాకు న్యాయాధిపతి కాదు, మాకు రాజు కావాలి అని అడగడం బట్టి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టిలో పాపం చేశారు. పాపం చేసినందుకు వారందరూ ప్రవక్త అయిన సమూయేలు దగ్గరకు వచ్చి, మా కొరకు ప్రార్థన చేయి, మేము ఈ విధంగా దేవుణ్ణి విసికించాము, రాజు కావాలని అడిగాము, మేము ఆ యొక్క ఇతర దేవతలను పూజించడం వల్ల ఈ విధంగా మా జీవితాలపై మా కొరకు ప్రార్థన చేయమని సమూయేలును అడిగినప్పుడు సమూయేలు ఒక మాట అంటారండి. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. మరొకసారి చదువుదామండి. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. ఒక ప్రవక్త అయిన సమూయేలు వారందరి గురించి వారితో ఈ విధంగా చెప్తున్నారు. మనము కూడా ప్రార్థన చేయకపోవడం అనేది ఒక పాపం. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ తెలియని పాపంలో, అయ్యో నేను దేవుడి సన్నిధిలోనే ఉంటున్నానే, దేవుడితోనే ఉంటున్నానే, ఒక క్రైస్తవుడిగా ఆ యొక్క నాకు తెలిసిన వాళ్ళందరూ నన్ను గురించి చెప్పుకుంటున్నారే, నేను సంఘంలో ఈ పరిచర్యలో ఉన్నానే, కానీ నువ్వు వ్యక్తిగత ప్రార్థనని నిర్లక్ష్యం చేశావు కాబట్టి నువ్వు నేను పాపం చేసిన వారితో సమానం. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే ప్రార్థన ద్వారా కృపను, రక్షణను మనం పొందుకుంటాము. ప్రార్థన ద్వారా కృపను, రక్షణను మనం పొందుకుంటాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనం.
వచనాలు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నువ్వు ఎవరో కాదు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో కాదు, నువ్వు ఎలాంటి వ్యక్తివో కాదు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన యొక్క కృపను నువ్వు నేను పొందుకుంటామని దేవుడు ఈరోజు మనకు చెప్తున్నారు. ఆ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో రక్షింపబడును. ఈ లోకంలో మనం ఎన్నో ఆపదల్లో, ఎన్నో భయంకరమైన స్థితుల గుండా మనం వెళ్తాం. ఎంతో భయంకరమైన రోజుల్లో వారు నన్ను మోసం చేశారు, వారు నన్ను ఈ విధంగా అంటున్నారు, కానీ నువ్వు వారి నుంచి, వారి యొక్క మాటల బాధ నుంచి, శోధన నుంచి నువ్వు బయటపడాలి, రక్షింపబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరైతే దేవుడి నామమున ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు. అర్థమైంది కదండి? ప్రార్థన చేయడం ద్వారా కృపను, రక్షణను మనం పొందుకుంటాము. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తావు. నువ్వు ఆసక్తితో, నువ్వు ఒక వ్యక్తితో, ఒక ఇష్టమైన వ్యక్తితో ఏ విధంగా మాట్లాడితే కొన్ని గంటలు గంటలు మాట్లాడతావో, ఎంతగానో వారితో మాట్లాడడానికి ఇష్టపడతావో, అలాగే నేను సృష్టికర్తతో నేను మాట్లాడుతున్నానని ఆ యొక్క ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు నేను ఆ యొక్క ప్రార్థన ద్వారా అద్భుతాలు మనం చూస్తామంట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావం కల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు ఆసక్తి కలిగి, ప్రభా సమస్తము నీ యొక్క అధికారంలో ఉందయ్యా, నేను నీకు మొరపెడుతున్నాను అని ప్రార్థన చేయగా, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము కురియలేదు. తర్వాత వచనంలో 5వ అధ్యాయము 18వ వచనంలో, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. మరలా అతను ప్రార్థన చేయగా, చూసారా, దేవుడు ఆ యొక్క ఒక మనుష్యుడైన, ఒక సామాన్యమైన మనస్వభావం కలిగిన మనుష్యుడి యొక్క మాటను విని ఆయన యొక్క భూమికి, ఆకాశానికి, వర్షానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చూసారా, మనం యొక్క ఆసక్తితో, ప్రభా నువ్వే మా దిక్కయ్యా, నువ్వు మాత్రమే కార్యం చేయగలవని ఆసక్తితో ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తే మన జీవితాల్లో మనం అద్భుతాలు చూస్తామండి. ఫస్ట్ పాయింట్లో డి చూస్తే, విశ్వాసంతో ప్రార్థించు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అంతేకాదు, ఆ రోగి అయిన వాడు పాపము చేస్తే, అతడు ప్రార్థన చేస్తే రక్షణ పొందుతాడు. మనం ప్రార్థనలో ఈ లోకంలో ఏ యొక్క శక్తి, ఎంత గొప్పది కూడా ఇవ్వలేని వాటిని మనం ప్రార్థనలో పొందుకుంటాం. ఆ ప్రార్థన నువ్వు ఎన్ని రోజులైంది నిర్లక్ష్యం చేసి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభా నువ్వే కదా ఈ యొక్క శరీరాన్ని, నువ్వే కదా నీ చేతితో నిర్మించావు, నన్ను స్వస్థపరచు అని నువ్వు ఎవరి గురించైనా, నీ గురించైనా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ విశ్వాసంతో, విశ్వాస సహితమైన ప్రార్థన నీ యొక్క అస్వస్థతను స్వస్థపరుస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నారు. చివరిగా ఆ ఫస్ట్ పాయింట్లో చివరిగా చూస్తే, ఎందుకు ప్రార్థన చేయుటకు మనము మెలకువగా ఉండాలి. ఫస్ట్ పాయింట్లో ఈ చూస్తే, ఎందుకు మనం ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది గనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండడి. అన్నిటికీ అంతం సమీపమైంది. ఈ భూమి, దేవుడి రాకడ చాలా త్వరగా ఉంది, ఈ తరంలోనే వస్తుంది అని మనం కొన్ని సూచనలు మనం చూస్తున్నాం. అన్నిటికీ అంత సమీపం ఉంది కాబట్టి మెలకువగా ఉండి నువ్వు నేను ప్రార్థన చేయాలి. చూసాం కదండి, ప్రార్థన చెయ్యకపోవడం ఒక పాపం, ప్రార్థన చేయడం ద్వారా నువ్వు నేను కృప
కృపను, రక్షణను మనం పొందుకుంటాం. ఆ శక్తితో నువ్వు నేను ప్రార్థన చేస్తే అద్భుతాలను మనం చూస్తాం. విశ్వాస సహితమైన ప్రార్థన నా యొక్క అస్వస్థతలను స్వస్థపరుస్తుంది. అంతేకాదు మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే అన్నిటికీ అంతం సమీపమై ఉన్నది కనుక. ఎంత గొప్పదో కదా ప్రార్థన. మన యొక్క వాక్య ప్రసంగ అంశం నీ యొక్క ఆత్మీయ జీవితానికి పునాది అయిన ప్రార్థనను, వాక్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి, ప్రార్థన చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి మనం చూసాం. రెండవదిగా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి కదా. దేవుడి యొక్క వాక్యము ఎంత గొప్పదో మనకు తెలుసు కదండి. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనములోనే ఉంటుంది. శూన్యములో దేవుడు తన వాక్కు ద్వారా సమస్తాన్ని కలగ చేశారు. అంత గొప్ప వాక్యం అండి. శూన్యంలో ఏమీ లేని స్థితిలో తన వాక్కు ద్వారా దేవుడు సమస్తాన్ని ఈ లోకంలో కలగజేశారు. అటువంటి వాక్యాన్ని నువ్వు నేను ప్రతిరోజు, అసలు నిజం చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి బైబిల్ వాక్యాన్ని నువ్వు ధ్యానించి, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ప్రతిరోజు ఏదో ఆదివారం ఆ బైబిల్ని తీసుకెళ్తున్నావు, పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు ఆ బైబిల్ని ఓపెన్ చేస్తున్నావు, మరలా మళ్ళీ ఏ రోజైతే మనం మూసేస్తామో మరలా మళ్ళీ అదే రోజు మనం తీస్తున్నాం, మరలా ఆదివారమే మళ్ళీ. అలా కాదండి. మనం అనుకుంటాం ఈ లోకంలో ఎంతో టెక్నాలజీ వచ్చేసింది కదా, ఎంతగానో టెక్నాలజీ వచ్చింది. ప్రతి ఒక్క విషయం అప్పుడున్నది ఇప్పుడు లేకుండా ఉంది. ప్రతి ఒక్కటి మనం అప్డేట్ అవ్వాలి. మన ఫోన్ కూడా కొన్ని రోజులకి అప్డేట్ అవ్వండి అని యాప్కి మనం నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, అప్డేట్ అవ్వాలి. కానీ నీకు నాకు దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క వాక్యము ఎప్పుడు కూడా అప్డేటెడ్ వర్షన్ అండి. ఎప్పుడు కూడా ఆ కొన్ని తరాలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయినా కూడా ఆ యొక్క అప్డేటెడ్ వర్షన్ ఇది. ఎప్పటికీ కూడా అటువంటి విలువైన, అటువంటి ఎప్పటికీ ఉండే వాక్యాన్ని నువ్వు నేను కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి మనము ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆ యొక్క సృష్టికర్త యొక్క మాటలు కాబట్టి మనం ప్రతిరోజు చదవాలి. ఈ యొక్క సెకండ్ పాయింట్లో కూడా ABCD చూద్దామండి. ఏ చూసినట్లయితే ఎల్లప్పుడూ నిలిచేది దేవుని వాక్యము కదా. మనం అనుకుంటాం దేవుని వాక్యం ఎప్పటి వరకు నిలుస్తుంది? మనము చిన్నప్పుడు ఏదో ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి, అదే గొప్ప విషయం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర, అప్పుడు ఆ కొన్ని సంవత్సరాలప్పుడు గృహంలో ఒక్క ఫోన్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు గృహంలో ఉన్న వాళ్ళందరికీ ఫోన్. టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. అప్పుడున్న స్థితి ఇప్పుడు లేదు. కానీ ఈ యొక్క వాక్యము ఎప్పుడు నిలిచి ఉంటుందంట. 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, యెషయా 48 2 వచనాల్లో ఒకే మాట ఉంటుందండి. 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఎల్లప్పుడు కూడా నిలిచి ఉండే ఆ యొక్క వాక్యాన్ని నువ్వు నేను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నా? ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదవడం ద్వారా, ఆ వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవడం ద్వారా, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు కాబట్టి నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలో ఆ రోజంతటికి కావలసిన జ్ఞానాన్ని నీ హృదయంలో ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు, మార్గదర్శనం చూపిస్తూ ఉంటాడు. దానిని నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నావు? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. సెకండ్ పాయింట్లో D చూస్తే ఆత్మను రక్షించగల శక్తి కలిగినది దేవుడి వాక్యం. ఈ లోకంలో ఎంతోమందిని రక్షిస్తారు, డబ్బు ద్వారా, మాట సహాయం ద్వారా ఏదో ఒకటి చేస్తారు. కానీ నా ఆత్మని ఈ లోకంలో ఎవ్వరూ రక్షించలేరు. దేవుని యొక్క వాక్యము నా ఆత్మను రక్షించగలదని దేవుడి వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. దేవుడి యొక్క వాక్యం ఎంత శక్తి కలది? నీ ఆత్మలను రక్షించగలిగిన శక్తిగల వాక్యం. ఇంత గొప్ప విషయాన అండి మనం నెగ్లెక్ట్ చేస్తుంది, ఇంత గొప్ప వాక్యాన అండి మనం నిర్లక్ష్యం చేస్తుంది. ఒక్కసారి మనం సరి చేసుకుందామా? మనకి మనం సరి చేసుకుందామా? ఎందుకు నేను నిర్లక్ష్యం చేస్తున్నాను? ఎందుకు నేను చదవలేకపోతున్నాను? ఒకప్పుడు ఎంత గొప్పగానో ధ్యానించేవాడిని బైబిల్ వాక్యాన్ని,
ఈ యొక్క సమయంలో నేను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాను? ఒక్కసారి మనలో ఆలోచించుకొని సరి చేసుకొని మరలా దేవుడి వాక్యం చదవాలి. ప్రభా నాకు సహాయం చేయని మనం అడిగే ఆత్మీయ స్థితిలోనికి మనం రావాలి. సి చూసినట్లయితే హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళును మూలుగును విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కదా, మనం ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ప్రపంచంలో వచ్చినా కూడా ఎవరన్నా నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పగలరా? నువ్వేమనుకుంటున్నావో చెప్పగలరా? చిన్నప్పటి నుంచి తన చేతులతో పెంచిన తల్లిదండ్రులు నీ గురించి చెప్పగలరా అండి? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఒక వయసు తర్వాత ఎలా ఉంటావు, ఏం చేస్తావు, ఏం మాట్లాడతావు, నీ మాట రాకముందే చెప్పగలరా? కానీ దేవుడి యొక్క వాక్యము నీ హృదయముల యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. అంత గొప్పది దేవుని వాక్యము, అంత గొప్పది. కానీ ఇంత గొప్ప వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా కూడా దేవుడి వాక్యమే అన్నిటికన్నా పైగా ఉంటుంది. అది నువ్వు నేను మర్చిపోకూడదు. సెకండ్ పాయింట్లో డి చూస్తే వాక్యమే మనల్ని పాపము చెయ్యకుండా బ్రతికిస్తుంది. కీర్తనలు 119వ కీర్తన 50-11 వచనాలు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ లోకంలో ఎంత మంది అయినా కూడా బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీరులో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారనుకోండి, మనం ఆ మాటను బట్టి ఒక రోజు, వారం రోజులు, ఒక నెల రోజులు ధైర్యంగా ఉంటామేమో. కానీ ఆ కష్టాలలో, బాధల్లో, కన్నీరులో దేవుడు మనతో మాట్లాడితే మనకి సమాధానం మన జీవితంలో కలుగుతుంది. నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు ఏడవాలి, నేను ఎందుకు కన్నీరు కార్చాలి? నన్ను చూసుకోవడానికి దేవుడు ఉన్నాడు కదా. ఆ వాక్యమే నిన్ను ధైర్యపరుస్తుంది. ప్రతిసారి నీ కన్నీరు కష్టాలు వచ్చినప్పుడు చర్చిలోనే వాక్యం చెప్పడం కాదు, నీ బైబిల్ ఓపెన్ చేసి కూడా మాట్లాడు. ఆ యొక్క పరిస్థితిలో దేవుడు ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు. కీర్తనలు 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎవరన్నా పాపము చేయకుండా ఆపేస్తారా? ఎంతో కౌన్సిలింగ్ సెంటర్స్ వచ్చేసాయండి. అయ్యో మా బాబు ఇలా ఉన్నాడండి, ఎంతో ఆలోచిస్తూ ఉన్నాడు, చదవట్లేదండి, అదా చేయట్లేదంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ తీసుకెళ్ళిపోతున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇలా ఉండు, అలా ఉండు, అలా ఉండని. ఎంతసేపు ఉంటారండి? పాపం చేయకుండా, తప్పు చేయకుండా ఎన్ని రోజులు? వాళ్ళ మాటలకు ప్రభావం ఎంతసేపు ఉంటుంది? కానీ దేవుడి వాక్యాన్ని నీ హృదయంలో, నా హృదయంలో మనం ఉంచుకున్నట్లయితే ఆ వాక్యమే శక్తిగల వాక్యము, దేవుని వాక్యము నిన్ను నన్ను పాపం చేయనీయకుండా మనల్ని ఆపివేస్తుంది. ఎంత గొప్పదో కదా దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ సెకండ్ పాయింట్లో ఈ చూసినట్లయితే వాక్యం ద్వారా దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. 1 యోహాను 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమగును. ఆయన వాక్యాన్ని ఎవరైతే గైకొంటారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఆ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో ఆయన యొక్క ప్రేమ పరిపూర్ణంగా, తక్కువ కాదు, కొంచెం కాదు, ఏదో ఎప్పుడో భక్తి చేస్తున్నప్పుడే, ప్రార్థన ఉపవాసం ఉన్నప్పుడే దేవుడి ప్రేమ చూపించడం కాదు. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ జీవితాంతం ఆయన యొక్క ప్రేమ పరిపూర్ణంగా నీ జీవితంలో ఉంటుందని దేవుడు చెప్తున్నారు. చూసాం కదా మన యొక్క వాక్య ప్రసంగ అంశం. ఎందుకు నీ ఆత్మీయ జీవితానికి పునాది అయిన ప్రార్థనను, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? ఫస్ట్ పాయింట్ చూసాం, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రార్థనకు, వాక్యమునకు నీ జీవితంలో విలువిస్తే నువ్వు విలువలేని వ్యక్తిగా ఉండవు. మరొకసారి చెప్తానండి, ప్రార్థనకు, వాక్యానికి నీ జీవితంలో నువ్వు విలువిస్తే నువ్వు విలువలేని వ్యక్తిగా ఉండవు. అసలు ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మనం చూసాం కదా. ప్రార్థన చేయకపోవడమే ఒక పాపం. ప్రార్థన ద్వారా మనం కృపను పొందుకుంటాం, రక్షణ పొందుకుంటాం. ఆసక్తితో నువ్వు నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తాం. ఆ తరువాత విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అన్నిటికీ అంతము సమీపంగా ఉంది కాబట్టి ప్రార్థన చేయాలి. వాక్యం యొక్క గొప్పతనాన్ని చూసాం. ఎప్పుడు
ఎప్పుడు నిలిచి ఉండేదే ఆ యొక్క వాక్యము, ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఆత్మను రక్షించగలిగినది దేవుని యొక్క వాక్యము. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించేదే దేవుని వాక్యం. వాక్యమే మనల్ని పాపము చేయకుండా ఆపివేస్తుంది. చివరిగా వాక్యం ద్వారా దేవుని ప్రేమ మనలో పరిపూర్ణంగా ఉంటుంది. ఇటువంటి విలువైన వాక్యాన్ని, ప్రార్థనను నువ్వు నేను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? మనం అనుకుంటాం ఈ లోకంలో ఎన్నో సాధించవచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా అంతకంటే ఎక్కువ మనం సాధించవచ్చు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మన జీవితాల్లో అంతకంటే ఎక్కువ సాధించవచ్చు. ఆ యొక్క మన ఆత్మీయ జీవితానికి పునాది అయిన వాక్యాన్ని, ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనతో ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, నువ్వు సంఘంలో ఉన్నావు, నీ కుటుంబస్తుల మధ్య ఉన్నావు, నీ యొక్క వీధిలో ఉన్నావు, ఒక క్రైస్తవుడిగా నువ్వు పిలవబడుతున్నావు. కానీ నీ జీవితాన్ని చూసినప్పుడు ఒక ఆశీర్వాదం, ఒక హెచ్చింపు, ఒక గొప్పతనం వారందరి మధ్యలో ఎందుకు ఉండట్లేదు తెలుసా? నువ్వు దేవుడిలో ఆ యొక్క పునాదిని సరిగ్గా ఉంచుకోకపోవడం వల్ల. నువ్వు వారందరిలో ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నావు. నీకు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, మా బంధువుల్లో, మా యొక్క వీధిలో, మా యొక్క సంఘంలో నేను ఒక ప్రత్యేకంగా ఉన్నాను అని అనుకుంటున్నావు. కానీ నీలో ఒక సంతోషం, సమాధానం, ఆ యొక్క మనుషులు చూసేంత ఆశీర్వాదం నీ జీవితంలో ఎందుకు లేదో తెలుసా? ఎందుకంటే నువ్వు వ్యక్తిగత ప్రార్థనని, ఆ యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయబట్టి. ఇప్పటికైనా అయిపోయింది, కానీ ఇప్పటికైనా ప్రభా, నా జీవితంలో ప్రార్థన చేయని, వాక్యం చదవని రోజు నా జీవితంలో ఉండకూడదయ్యా అని నువ్వు నేను నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవి గనుక మనం ఏమి చూస్తామో చాలా మనము ఒక ఆదివారం సంఘంలో 1 గంటన్నర 2 గంటలు వాక్యాన్ని విని నువ్వు బయటకు వచ్చేస్తావు. తర్వాత నీ ఫోన్ పట్టుకుంటే ఒక అర్ధ గంటలో ఆ వాక్యం కాదండి, ఆ చెడ్డ వ్యర్థమైన ఆలోచనలే నీలో ఉంటాయి. అంత భయంకరమైన స్థితిలో, అంత భయంకరమైన లోకంలో మనం ఉంటాం. ఆ 1 గంటన్నర 2 గంటలు విన్న వాక్యం అంతా పోతుంది, ఆ యొక్క లోకం వచ్చేస్తుంది. కానీ నీలో ఆ పునాది అనేది చాలా పటిష్టంగా ఉన్నట్లయితే, ఆ యొక్క వాక్యము, ప్రార్థన పటిష్టంగా ఉన్నట్లయితే నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నువ్వు వాటికి విలువిస్తూ ఉంటే నువ్వు ఈ లోకంలో విలువలేని వ్యక్తిగా ఉండవు. అర్థమైంది కదా అండి? ప్రార్థనను, ఆత్మీయ జీవితానికి పునాది అయిన ప్రార్థనను, వాక్యాన్ని మనం ఎవ్వరం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఆ పునాది మనం లేకపోతే మనం ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా నిలబడలేం. దేవుడితో ఇంకా చనిపోయే వరకు, లేకపోతే ఆయన రాకడ వచ్చే వరకు మనం నిలబడలేం. కాబట్టి ప్రార్థనను, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత తండ్రి యేసయ్య, నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడిన దేవా, నీకు కోట్లాది వందనాలు. ఎంత గొప్ప దేవుడువయ్యా తండ్రి. మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. మా యొక్క ప్రార్థనను, వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకూడదు. నీ కార్యం జరిగించు దేవా, నీ కృపతో నింపు దేవా, నీకు వందనాలు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ నామాన్ని ఘనపరచుకోనండి యేసయ్య. నీ బిడ్డలైన వారు మేము ఎక్కడ నీలో నుంచి దూరం అయిపోతామని మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు తిరిగి నీ వైపు తిరిగి ఒక జ్ఞానాన్ని, ఒక భయాన్ని మాలో కలిగించయ్యా. సహాయమును దయచేయి. ప్రార్థనలో, వాక్యంలో మేము నిలబడాలయ్యా. నీ కృపతో మేము నింపబడాలి ప్రభా. నువ్వు కార్యం జరిగించు దేవా. నీ నామ మహిమార్థము సహాయమును దయచేదేవా. సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృపను అనుగ్రహించండి తండ్రి. నీ కార్యం జరిగించండి. ఎవరైతే నీ బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూస్తూ దేవా, మేము ప్రార్థనను, వాక్యాన్ని నిర్లక్ష్యం చేశామయ్యా, మేము ఇంకా ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ఆ యొక్క తప్పుని ఇంకా జీవితంలో చేయకుండా నీలో అంటగట్టబడే జీవితాన్ని మాకు అనుగ్రహించయ్యా. నీ ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదవడానికి సహాయం దయచే ప్రభా అని అడుగుతున్నారు. ప్రభా, మాకు సహాయమును దయచేయండి. నీ యొక్క ఆత్మతో నింపండి. ఎన్ని పనులున్నా ఈ ప్రార్థన, వాక్యం తర్వాతే అన్న నిర్ణయంతో మేము ముందుకెళ్ళడానికి, మా జీవితాలు కొనసాగించడానికి
ప్రార్థన లేని, వాక్యం చదవని రోజు మా జీవితంలో ఉండకూడదయ్యా. నీ కృపతో నింపు దేవా. నీ నామాన్ని కనపరుచుకోనండి, తోడేంటి నడిపించండి. నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఇంకా ఇంకా మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ కృపతో నింపండి. ఆత్మీయ జీవితంలో ప్రభా మా పునాది పటిష్టంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. నీ కార్యం జరిగించండి. ఎవరైతే ప్రభు ఈ కార్యక్రమాన్ని చూసారో, నాతో మాతో మాట్లాడిన దేవా, కేవలం నీ నామం మహిమపరుచుకున్నావయ్యా. నువ్వే కార్యం జరిగించావయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదా అండి, దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ప్రార్థనను, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన కంచె ఎంతో ముఖ్యమైనది. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా నా గురించి, ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.